మూడు రాజధానుల పేరుతో విశాఖలో 500 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన జగన్ ఇప్పుడు మావిగన్ అనే మాట మార్చారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. జగన్ మాటలు హాస్యాస్పదమన్న ఆయన వీరి డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. జగన్ చెప్పిన మావిగన్ ప్రాంతం అమరావతి సిఆర్డీఏ పరిధిలోకి వస్తుందని బాలశౌరి అన్నారు. అంటే పరోక్షంగా అమరావతి రాజధానికే వైసీపీ మద్దతు ఇస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు. పార్లమెంట్లో చట్టం చేసిన అమరావతి రాజధానిని వైసీపీ నేతలు ఇప్పటికైనా గౌరవించాలని హితవు పలికారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చట్టం ప్రకారం మాత్రమే ముందుకు వెళ్తుందని బాలశౌరి స్పష్టం చేశారు. సాయకృష్ణ మృతి కేసుల చట్టాన్ని పక్కాగా అమలు చేయడం వల్లే సీఐ నాగరాజుతో పాటు 2 పోలీసులను ప్రభుత్వం అరెస్టు చేయించిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేస్తుంటే తప్పు చేసిన వారిని వెనుకేసుకురావడం వైసీపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తోందని బాలశౌరి ఆరోపించారు. ఆ పార్టీ పన్నుతున్న కుట్రలను పవన్ పసిగట్టారని, అందుకే ప్రజలకు అర్థమయ్యేలా నిజాలు వివరిస్తున్నారని చెప్పారు.